నా పక్కన ఒక లేడీ కూర్చున్నారు. ఆమె అయితే అయ్యా ఈ శంబాలా మూవీ చూస్తాను భయ్య. నేను చూసిన థియేటర్ హౌస్ఫుల్ ఉండే. నాదొకటే ఫీలింగ్, ఆది సాయి కుమార్ సినిమాకి వచ్చారు ఈ జనాలు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను భయ్య. ఆది సాయి కుమార్ గారి సినిమాకి హౌస్ఫుల్ అయిపోవడం, అది కూడా ఒక పెయిడ్ ప్రీమియర్ కి. ఇప్పుడు సినిమా ఎలా ఉందంటే భయ్య, ఆది సాయి కుమార్ గారి సినిమాలు ఫ్రాంక్ గా చెప్తున్నా, లాస్ట్ మూవీ అయింది నేను చూసింది గుర్తు కూడా లేదు నాకు. ఐ థింక్ యాక్చువల్లీ చూడలేదు అనుకుంటా, ఎందుకంటే ట్రైలర్ అండ్ టీజర్ చూస్తుంటే ఆ సినిమాలవి అసలు చూడబుద్దే కాలేదు ఆ సినిమాలు. బట్ ఫైనలీ శంబాలా సినిమా చూస్తాను. ఏదో రివ్యూ ఇవ్వాలని కాదు, ఐ జెన్యున్లీ లైక్ ద ట్రైలర్ అండ్ ద బజ్ అరౌండ్ ద ఫిల్మ్. ఒక ఉల్కా అర్త్ మీద పడ్డం, అదే ఒక ఊర్లో పడ్డం. ఉల్కా అంటే మిటీరాయిడ్. ఫస్ట్ హాఫ్ అంతా ఈ మిటీరాయిడ్ మిస్టరీ చుట్టే తిరుగుతుంటది భయ్య. కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది కానీ కూర్చోబెట్టారు ఇంటర్వెల్ దాకా. ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్, ఆ ఇంటర్వెల్ బ్యాంక్. దానికి రీజన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, విజువలీ బాగుంది, ఆ వరల్డ్ ని బాగా సెటప్ చేశారు శంబాలా అనే విలేజ్ ఏదైతే ఉందో. బట్ అన్ఫార్చునేట్లీ నెగటివ్ ఏంటంటే సెట్స్ ఫీల్ వెరీ ఆర్టిఫిషియల్. ఆబ్వియస్లీ ఇట్స్ అ లో బడ్జెట్ ఫిల్మ్, కొంచెం రియలిస్టిక్ గా ఉండవు. ఏదో కొన్ని రోజుల ముందే ఆ సెట్ వేసిన ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఒక గుహ ఉంటుంది, ఆ గుహ అయితే ప్రసాద్స్ లో స్కేరీ హౌస్ ఉంటుంది కదా, ఆ టైప్ ఫీల్ ఇచ్చింది. పర్ఫార్మెన్సెస్ అవన్నీ బాగున్నాయి భయ్య. రవి వర్మ గారు ఉన్నారు కదా, ఆయనకు మంచి రోల్ ఇచ్చారు, సబ్స్టెన్స్ ఉంది ఆ రోల్ లో. ఉన్న కొంతసేపు సినిమా ఆయన చుట్టే తిరుగుతుంటది అండ్ ఆయన వల్లే స్టార్ట్ అవుతుంది సినిమా. లక్ష్మణ్ మీసాలా గారు, ఇంకా లబ్బర్ పండు అని ఒక తమిళ మూవీ ఉంది, దాంట్లో మదర్ క్యారెక్టర్ ప్లే చేశారు, ఆమె కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమె కూడా బాగా చేశారు అనిపించింది, ఎక్కడ ఇబ్బంది పడకుండా. రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ ఆల్సో డిడ్ వెల్ భయ్య. కానీ విఎఫ్ఎక్స్ కొంచెం, అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని ఏఐ షార్ట్స్ ఉంటాయి భయ్య, అవి సొరానో దేంట్లోనో చేసేసినట్టు తెలిసిపోతుంటాయి క్లియర్ గా, అవంతా గొప్పగా లేవు. ఇంకా సెకండ్ హాఫ్ గురించి వస్తే, ఫస్ట్ హాఫ్ మొత్తం మెటీరాయిడ్ గురించి ఉంటుంది కదా, సెకండ్ హాఫ్ లో ఏమో హారర్ సైడ్ షిఫ్ట్ అవుతుంది సినిమా. కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది, పాయింట్కి రా అన్న ఫీలింగ్ కలిగింది. బట్ ఇన్ టోటాలిటీ ఈ సినిమా చూస్తే దిస్ ఇస్ అ గుడ్ మిస్టికల్ హారర్ థ్రిల్లర్ భయ్య. అండ్ చెప్పడం మర్చిపోయా, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కొంచెం స్లీక్ గా కన్సీవ్ చేసి ఉంటే బాగుండేది. ఆబ్వియస్లీ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగుండాలంటే, టాప్ నాచ్ ఉండాలంటే మంచి బడ్జెట్ కావాలి. సో అక్కడ కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. అండ్ కొన్ని పార్ట్స్ సెన్సార్ చేశారు, ట్రైలర్ లో ఉన్నాయి కానీ ఈ సినిమాలో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ లో ఒక షాట్ ఉంటుంది, ఒక గడ్డి వామ్ లో నుంచి ఒక పర్సన్ బయటకు వస్తాడు, ఆ షాట్ బ్యూటిఫుల్ అనిపించింది ట్రైలర్ లో, సినిమాలో లేదు. ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దట్ షాట్, అది ఫస్ట్ హాఫ్ లో వస్తుంది బట్ సినిమాలో లేకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యాను. సినిమాలో ఉండుంటే అది వేరే హై ఇచ్చేది. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ వస్తుంది భయ్య, ఆ సాంగ్ దగ్గర నాకు సుస్సు వచ్చింది. సో నేను వాష్రూమ్కి వెళ్ళాను అండ్ నా కాళ్ళు తిమ్మిరి కూడా ఎక్కాయి. ఇంకొంతసేపు ఉంది సినిమా, లాస్ట్ కి ఏమవుతుందో తెలుసుకుందాం అనే కుతూహల వల్ల నేను స్టెప్స్ దగ్గర నుంచొని సినిమా కంప్లీట్ చేస్తాను భయ్య. ఎవరెవరు చూడొచ్చు ఈ సినిమా అంటే, ఆది సాయి కుమార్ గారి కంబ్యాక్ మూవీ అని చెప్తాను నేను. ఇది ఆయన కోసం చూడొచ్చు. హారర్ మిస్టరీ జానర్ మీకు ఇష్టమైతే చూడండి. కొంచెం గోరు బ్లడ్ అవన్నీ ఉంటాయి. నా పక్కన ఒక లేడీ కూర్చున్నారు, ఆమె అయితే కాన్స్టెంట్లీ కళ్ళు మూసుకొని కూర్చుంది. సో అలాంటి వాళ్ళు చూస్తే మీరు సినిమాలు ఇలానే కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఒక డిస్క్లైమర్ లాగా అనుకోండి. కొన్ని ప్లేసెస్ లో జంప్ స్కేర్స్ కూడా బాగున్నాయి, సో అవి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే శంబాలా సినిమా చూసేయండి. సో ఇవన్నీ పాజిటివ్స్ నెగిటివ్స్ ఇవన్నీ బేరీస్ వేసుకొని ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.70 టొమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూసింటే మీరేం టొమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.